హలో వివర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ రోహన్. బేసిక్గా కొన్ని సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వను అని చెప్తూ ఉంటారు. మరి వాటికి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ని మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఇవ్వనని చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి కలకత్తా హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు అయితే ఇచ్చిందంట. దాని గురించి ఏమైనా మాకు కొంచెం వివరించగలరా? మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మీరు మహారాజులుగా ఉండండి, తప్పులేదు. కానీ మందు కొట్టి డ్రైవ్ చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాలు ఎందుకు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే రోహన్ గారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పొరపాటును కానీ అక్కడ ట్రాఫిక్ పోలీసులకు కానీ లేదా పోలీసులకు కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులకు కానీ దొరికితే ఏదో బ్రీత్ అనలైజ్ పెట్టడం, చలన రాయడం, మరి రిపీట్గా అయితే జైలుకి పంపించడం మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన తర్వాత ప్రమాదవశాత్తు ఆ యొక్క ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే ఆ మరణించిన వ్యక్తికి ఏదైనా ఒక ఇన్సూరెన్స్ బీమా ఉంటే అప్పుడు అతను మందు కొట్టాడు కాబట్టి, అతని బాడీలో ఆల్కహాలిక్ మోతాదు ఉంది కాబట్టి అతనికి బీమా క్లెయిమ్ చెల్లదు అని ఇప్పటివరకు మనకు చాలా తెలుసు. అయితే దీని విషయం మీద మనకి కలకత్తా హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు జస్ట్ ఒక 2 days బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు ఏంటి, ఆ వివరాలు నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కలకత్తా దగ్గర నుండి మేదినీపూర్ దగ్గర నుండి ఆ నౌంజరీ అన్నటువంటి అక్కడ నుంచి నందినికి అన్నటువంటి ఒక ఊరు ఒక ప్రాంతం వరకు బైక్ మీద 2 వ్యక్తులు వెళ్తున్నారు. అందులో గణేష్ దాస్ వాళ్ళ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు, గణేష్ దాస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో మిడ్ నైట్ కొంత రాత్రి 10:30-11 ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే ఎదురుగా వస్తున్న ట్రక్ని హిట్ చేసి ఆ బ్యాక్ ఉన్న పర్సన్ సర్వేయడు గణేష్ దాస్ స్పాట్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని అటాప్సీ తీసుకెళ్లారు, శవ పరీక్ష చేశారు. శవ పరీక్షలో ఏం తెలియదంటే అతను మందు తీసుకున్నట్టుగా, ఆల్కహాలిక్ తీసుకున్నట్టుగా అటాప్సీ రిపోర్ట్లో ఉంది. దీని మీద ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేశారంటే అతను ఆల్కహాల్ తీసుకున్నాడు కాబట్టి బీమా కంపెనీస్ క్లెయిమ్ ఏదైతే ఉందో రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ స్టోరీ జరిగింది ఎప్పుడంటే అక్టోబర్-నవంబర్ ఆ ప్రాంతంలో, ఇది 2021లో జరిగింది. అయితే లోకల్ కోర్టుకి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. లోకల్ కోర్టు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పినటువంటి విషయాన్ని అక్కడ లోకల్ కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వీళ్ళు అప్పీల్కి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో దీని మీద జస్టిస్ చటర్జీగా దీని మీద డిస్కషన్ చేస్తూ ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకు నేను సంచలనాత్మకం అంటున్నానంటే చటర్జీ గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు వ్యక్తి లిక్కర్ తీసుకున్నాడు, ఆల్కహాలిక్ తీసుకొని చనిపోయాడు. సెక్షన్ 125 మోటార్ వాహనాల చట్టం ప్రకారం 100 ml గాను 30 ml కన్నా ఎక్కువ తీసుకుంటేనే శిక్షార్హుడు. బిలో 30 ml ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద వెహికల్ జర్నీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు బ్రీత్ అనలైజర్ పెడతారు. బ్రీత్ అనలైజర్ పెట్టి గట్టిగా ఉఫ్ నోదమంటారు. ఆ ఊదినప్పుడు కానీ అందులో 30 ml కన్నా ఎబవ్ వస్తే అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టుగా వచ్చి బాబు పక్కకు రా అంటారు, అతని మీద ఏదో చలన విధిస్తారు. బిలో 30 ml వస్తే అతని శిక్షార్హుడు కాదు. ఇది కదా యాక్చువల్గా చట్టం చెప్తుంది. మోటార్ వాహనాల చట్టం చెప్పినటువంటి సెక్షన్ 185 ప్రకారం రూల్ అది. కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తి శవ పరీక్షలో అతను 30 ml తీసుకున్నాడా, బిలో తీసుకున్నాడా, ఎక్కువ తీసుకున్నాడా అంది శవ పరీక్షలు ఎప్పుడు కూడా అటాప్సీ రిపోర్ట్లో తెలియదు. అతను లిక్కర్ కన్జ్యూమ్ చేశాడా లేదా, లిక్కర్ తీసుకున్నాడా లేదా అంటే లిక్కర్ కన్జ్యూమ్ చేశాడా లేదా అన్నది మాత్రమే తెలుస్తుంది తప్పించి ఎంత ml తీసుకున్నాడు అన్నది ఎక్కడ అటాప్సీ రిపోర్ట్లో లేదు. అయితే కేవలం మందు తీసుకున్నాడు కాబట్టి అతను చనిపోయాడు కాబట్టి మేము బీమా క్లెయిమ్ ఇవ్వలేము అని చెప్పే అవకాశం ఇన్సూరెన్స్ కంపెనీస్కి లేదు. ఒకవేళ వ్యక్తి చనిపోతే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాల్సిందే. లిక్కర్ తీసుకున్నాడు, డ్రగ్స్ ఈజ్ నార్కోటిక్స్ ఈజ్ డిఫరెంట్. మిగిలిన కేసెస్ నేను చెప్పట్లే, నేను చెప్తుంది కేవలం ఆల్కహాలిక్ వరకు మాత్రం నేను చెప్తున్నాను. కేవలం ఆల్కహాలిక్ తీసుకొని వ్యక్తి పొరపాటున మరణిస్తే ఆ వ్యక్తికి కేవలం ఆ కారణాన్ని చూపుతూ బీమా కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అతనికి 11,50,000 రూపాయలు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆ 11,50,000 రూపాయలు అమౌంట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం 6% ఇంట్రెస్ట్ చొప్పున ఇప్పుడు 2020 నుంచి ఈరోజు ఉన్నటువంటి టైం 2025, ఇప్పుడు మనం డిసెంబర్కి వచ్చాం కాబట్టి ఇప్పటి వరకు టోటల్గా ఉన్నటువంటి 6% ఏదైతే 11,50,000 రూపాయలకి 6% యాడ్ చేసి టోటల్ అమౌంట్ బాధిత కుటుంబానికి ఇవ్వమని చెప్పి చటర్జీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే మందు తాగి జర్నీ చేయండి మీకు ఇన్సూరెన్స్ వస్తుందని నా ఉద్దేశం కాదు.
బీయింగ్ ఇన్ అడ్వకేట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అనేక వేల కేసులు ఈరోజు చాలా బీమా కంపెనీలు ఈరోజు ఏం చేస్తున్నాయంటే కేవలం లిక్కర్ తీసుకునే ఉద్దేశం అంటే ఇప్పుడు చనిపోవాలని చెప్పి ఎవరు వెళ్ళరు, కావాలని చెప్పి ఎవరు యాక్షన్ తీసుకునే సందర్భాలు ఉండవు. కానీ అలాంటి సందర్భాల్లో జరిగితే బీమా కంపెనీ రిజెక్ట్ చేసే అవకాశం, అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇస్ ద బెస్ట్ ఒక సొల్యూషన్ అనమాట. బీమా కంపెనీ ఏం చేస్తుంది, ఇన్సూరెన్స్ కట్టించుకునేటప్పుడు రకరకాలుగా చెప్తారు, రండి కమాన్ మా ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్తారు. కానీ తీరా ఒకసారి కట్టిన తర్వాత ఎలా ఎస్కేప్ అవుదామని చూస్తారు, ఏ కారణాలు చూపుతూ ఆ యొక్క ఇన్సూరెన్స్ ఇవ్వకుండా ఉండాలనే చూస్తారు. ఇది నిజం, ఏ కంపెనీ హెడ్ చూస్తున్నా వాస్తవాలు నేను చెప్తుంది అదే. కానీ ఇక్కడ ఈ విషయంలో లిక్కర్ కన్జ్యూమ్ చేశాడు అన్నటువంటి ఒక కార్డు చూపిస్తూ అక్కడ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా ఆపడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బతికొచ్చి నేను ఇంత తీసుకోలేదు కమాన్ రండి నా బ్రీత్ అలా చేయండి అని చనిపోయిన వ్యక్తి చెప్పలేడు. కాబట్టి ఈ చిన్న క్లాస్ని పెట్టి మొత్తం ఇన్సూరెన్స్ని ఆపాల్సిన అవసరం లేదని చెప్పి కల్కటా హైకోర్టు చటర్జీ గారి నేతృత్వంలో జడ్జి గారు చటర్జీ గారు ఈ విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇటువంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు వస్తే తప్పనిసరిగా బీమా కంపెనీతో మళ్ళీ మీరు లెటర్ రాసే ప్రయత్నం కూడా చేయండి రోహన్ గారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి సమస్యల్లో చాలామంది సతమతపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఉన్నటువంటి మార్గం ఏంటి? ఇన్సూరెన్స్ సెగ్మెంట్ వాళ్ళైనా, బ్యాంకింగ్ సెగ్మెంట్ అయినా, ఇతరత్ర ఇటువంటి రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా సరే మీరు కానీ సఫర్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మీకు సంబంధించిన ఇలాంటి కేసెస్ ఏమైనా కోర్టులో ఉంటే వాటికి కూడా పరిష్కారం దిశగా లీగల్ టీం తప్పనిసరిగా మీకు ఆన్సర్ చెప్తారు రోహన్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసే ప్రేక్షకులు ఎవరైనా సరే మీకు ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ అడగచ్చు అండ్ కన్సల్ట్ అవ్వచ్చు. మీకు 100% అని చెప్పకపోయినా కూడా 90% మీకు లీగల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.